వాటర్ స్నానం చేయడానికి కూడా నీళ్ళు అంటే బాత్రూమ్ తక్కువ ఉన్నాయి, స్నానం చేయడానికి కూడా లేవు, నీళ్ళు సరిగా రావట్లేదు. అదే బాత్రూమ్ లేవు, నీళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు కదా, అది నేను సెట్ చేస్తాను. ఓకే ఓకే, ఇంకా క్లాసెస్ అన్ని సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారా? క్లాసెస్ బాగా జరుగుతున్నాయా? ఇంటర్కి ఇంగ్లీష్ లేదమ్మా? ఓకే, ఇంటర్ ఇప్పుడు అంటే ఇక్కడ ఇంగ్లీష్ ఉన్నారా? మీరు ఇంగ్లీష్ టీచర్ ఉన్నారా? వాళ్ళు కూడా వచ్చి చెప్పట్లేదా? చెప్తున్నారు, రెగ్యులర్ లేదు. విద్యార్థినులతో ఆప్యాయంగా మాట్లాడుతున్న ఈయన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్. బాలికల హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే చర్యలు తీసుకున్నారు. మడకశిర మండలం గుండమలలోని కేజీబీవీ గురుకుల బాలికల హాస్టల్లో జరుగుతున్న అక్రమాలు, నిర్లక్ష్యంపై వచ్చిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈ రోజు మనం గుండుమల్ల గ్రామంలో కేజీబీవీని సడన్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేశాము. మన గౌరవ శాసనసభ్యులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కొంత పర్యవేక్షణ లోపం అండ్ ఇక్కడ వసతులు సరిగ్గా లేవు అని చెప్పారు. సో అందుకే సడన్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేశాము ఇవాళ. అయితే ఎస్ఓ గారు కూడా లేరు అండ్ వారి దగ్గర నుంచి మేము షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ పిల్లలతో మాట్లాడినప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ ఫుడ్ మెనూ ప్రకారంగా వండట్లేదు అనేది కంప్లైంట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ టాయిలెట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో ఉన్న టాయిలెట్స్ కూడా కొన్ని పనిచేయట్లేదు, వాటిని రిపేర్ చేయాలని చెప్పారు. అండ్ వాటర్ కూడా సఫిషియెంట్ గా రావట్లేదు, దానివల్ల పిల్లలకి హ్యాండ్ వాష్ కి దానికి సరిపోవట్లేదని కూడా కంప్లైంట్ వచ్చింది. విద్యార్థినులతో కలిసి వసతి గృహాల్లోనే భోజనం చేశారు కలెక్టర్ శ్యాంప్రసాద్. విద్యార్థినులకు నాణ్యత లేని భోజనం వడ్డిస్తున్నారని, మెనూ ప్రకారం భోజనం పెట్టట్లేదని గుర్తించారు. ప్రిన్సిపల్ చాందిని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగా చదువుకోవాలి, అమ్మ వాళ్ళంటే కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. రాగి మాట కూడా బాగాలేదు, వాళ్ళు వస్తున్నాయని చెప్పారు. 200 మంది బాలికలు ఉన్న ఈ హాస్టల్లో బాత్రూమ్ సౌకర్యాలు సరిగ్గా లేవని, ఉన్న బాత్రూములను సరిగ్గా శుభ్రపరచడం లేదని విద్యార్థినులు కలెక్టర్కి చెప్పారు. స్నానం చేయడానికి నీరు కూడా సరిపోవట్లేదని తెలిపారు. రాత్రిపూట చాలా చలిగా ఉంటోందని చెప్పారు. విద్యార్థినులు చెప్పిన విషయాలన్నిటినీ విన్నటువంటి కలెక్టర్ సమస్యలను పరిష్కరిస్తారని వారికి చెప్పారు. ఈ ప్యానెల్ లో లెసన్స్ అన్ని కూడా మీకు చెప్పేవి కూడా అర్థమవుతున్నాయా? విద్యార్థినులకు సరైన భోజనం పెట్టట్లేదని, హాస్టల్లో పరిశుభ్రత విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందని కలెక్టర్ గుర్తించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిని వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్తో పాటు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఉన్నారు. విద్యార్థుల సమస్యలను విన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశాలతో మండల విద్యాశాఖ అధికారి విజయభాస్కర్ విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్ చాందినితో పాటు మరో 4 సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 3 రోజులలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.